ఉక్రెయిన్లో రష్యా యుద్ధం ముగింపు, పశ్చిమాసియా సంక్షోభం తదితర అంశాలపై G7 సమావేశంలో 7 దేశాల అధినేతలు చర్చించనున్నారు. G7 ఆతిథ్య దేశం ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే ఫ్రెంచ్ నగరం ఏవియన్ లెస్ బైన్స్కు చేరుకున్నారు. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా ఇన్ని రోజులు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంశం మరుగున పడిపోయింది. ఇరాన్ సమస్య ముగిసింది కాబట్టి ఇక ఉక్రెయిన్పై దృష్టి పెడతామని మేక్రాన్తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఉక్రెయిన్కు మద్దతు కొనసాగించేలా, శాంతి ఒప్పందానికి రష్యాపై ఒత్తిడి పెంచేలా ట్రంప్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తారని ఫ్రాన్స్ అధినేత మేక్రాన్ చెప్పారు. పశ్చిమాసియాలో స్థిరత్వంపై ఒక వర్కింగ్ సెషన్ G7 భేటీలో భాగంగా ఉంది. ఈ చర్చల్లో ఈజిప్ట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేతలు కూడా పాల్గొననున్నారు. ఫ్రాన్స్, అమెరికా, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, UK దేశాలు G7 సభ్య దేశాలుగా ఉన్నాయి. ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోదీ సహా బ్రెజిల్, కెన్యా, దక్షిణ కొరియా దేశాధినేతలు హాజరయ్యారు. ట్రంప్తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది.